అవతల వాళ్ళు ఆ, అభిప్రాయ భేదంతో ఉన్న యువత వాళ్ళు అభిప్రాయ భేదంతో ఉన్నా కూడా సర్దుబాటు చేయొచ్చు 100%. కానీ ఒక సైడ్ తప్పు చేసి ఇంకొక సైడ్ వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు చూసారా, తప్పు చేసిన వాళ్ళే బ్లేమ్ చేస్తుంటారు చూసారా, అటువంటి వాళ్ళని మనం దూరం పెట్టి మనం పని మనం చేసుకుంటూ పోవాలి. అదండి నా యొక్క సూచన, నా యొక్క సలహా. ఎలిషా గారు, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందంటారా? మీకు అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. సో రాజేంద్ర గారు, నేను చెప్పాల్సిన మాట నేను చాలా క్లియర్ గా చెప్పానండి. నాకు నాకు వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అనే కాన్సెప్ట్ ఏం లేదు. మన జనాలు సస్తున్నారు, తిండికి లేదు, గ్యాస్ లేదు, పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, ప్రతిదీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. పైపెచ్చు మనోళ్ళ మీద దాడులు చేస్తున్నారు, టాపిక్లు డైవర్ట్ చేస్తున్నారు, మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అరే, ఈ సమస్యలన్నిటి గురించి మాట్లాడుకోకుండా నెలల తరబడి వాణి దిట్ట ఈయన్ని దిట్ట ఏందండి దిక్కుమాల పంచతి? మీలాంటి వాళ్ళు కూడా టైంని అట్లా ఎందుకు ప్రొలాంగ్ చేస్తున్నారు? గట్టిగా గడ్డి పెట్టేసి మీరు పనికొస్తారా పనికిరారా, జాతి గురించి మాట్లాడతారా, లేకపోతే వాళ్ళందరూ తిట్టుకుంటూ కూర్చుంటారా? ఏంటి మీరు చేసే పని అని చెప్పి దబాయించి మాట్లాడేసి క్లోజ్ చేసి రావాలా? ఇవన్నీ వదిలేసి ఏందండి పంచాయతీ? రాజేంద్ర గారు చెప్పండి. రాజేంద్ర గారు మనోజ్ గారు చెప్పిన దాంతో పాటుగా చిన్న కామెంట్ మీ గురించి పెట్టారండి. ఎలాగంటే మనోజ్ గారిని ఉద్దేశించి సీఎం బిల్డ్ సచ్ ఎస్ బేస్, స్ట్రాంగ్ బేస్ యూజింగ్ ఇవాల్ పీపుల్, అంటే మనోజ్ గారిని, నన్ను, దీపక్ గారిని, అందరిని, అనిల్ గారు లేకపోతే కిరణ్ గాని ఎవరైనా, ప్రవీణ్, యూజింగ్ ఆల్ పీపుల్ ఇన్ సో మచ్ దట్ ఈవెన్ పీపుల్ లైక్ ఇనోష్ బ్రదర్ అండ్ రాజేంద్ర గారు విల్ బి స్పీకింగ్ లైక్ దిస్. సీఎం క్రియేటెడ్ దిస్ హైప్, లేని హైప్ ని క్రియేట్ చేస్తున్నారు ఆ కామన్ మ్యాన్. ఆయన చేసింది ఏమీ లేదు, కానీ ఇంతమందిని ఉపయోగించి నేను చాలా ఉదారవంతుణ్ణి, అందరికి గొప్ప చేస్తాను, ఇది ఒక ఫాల్స్ ఫిగర్ లాగా ఉంది. దీన్ని ఏమంటారు? మనోజ్ గారు చెప్పినవి, ఈ కామెంట్ రెండు మీరు సంక్షిప్తంగా రెస్పాండ్ అవ్వండి. నేను చెప్పేది కూడా అదే బ్రదర్. నేనేం చెబుతున్నానంటే, ఈ $100 మైల్ స్టోన్ చేరిన సందర్భంగా ఈ $100 మైల్ స్టోన్ చేరటానికి కారకులైనటువంటి మనోజ్ గారిని, మరి వినయ్ గారు, మిమ్మల్ని, క్యూ గారు, ఇక కిరణ్ గారు, అనిల్ గారు, ఏకేడబ్ల్యూఎస్ అనిల్ గారు, వీళ్ళందరి యొక్క కృషి, కష్టం, మరి వాళ్ళ యొక్క శ్రమ ఉంది కాబట్టి ఈ మైల్ స్టోన్ $100 అని ఈ మైల్ స్టోన్ చేరిన సందర్భంగా వీళ్ళందరిని కూడా ఒకసారి ఎక్నాలజ్ చేసినట్టయితే బాగుండేది. ఆయనకి మంచి సంస్కారం, మరి సభ్యత, మరి ఒక ఇవన్నీ ఉంటాయి ఉన్నవి అని అనుకోవటానికి అవకాశం ఉండేది కదా. అది చేస్తే బాగుండేది అనే పాయింట్ చెప్దామని ఇందాక వెళ్ళానండి, కానీ నాకు అక్కడ మైక్ పనిచేయలేదండి. అది విషయం లేదండి. అసలు మాది ఎట్లా అయిపోయిందంటే, ఒక్క నిమిషం రాజేంద్ర గారు, ఎట్లా అయిపోయిందంటే, ఒక పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కానేసిన తర్వాత పెళ్ళం వేరే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మీదే బ్లేమ్ చేస్తా ఉంటే భర్త ఏం చేస్తాడు? నోరు మూసుకొని బయటకు వస్తాడు. ఏది వాడు గౌరవంగా, వాడు పద్ధతిగా ఉండేవాడైతే ఎందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుని వస్తారు. గౌరవంగా బయటకు వచ్చేసిన వాడిని కూడా బ్లేమ్ చేసుకుంటా, అదిగో నీ చేతకంతనం వల్లే ఈ అమ్మాయి వేరే వేరే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళు వచ్చేసి ఆ విధంగా మాట్లాడటం ఏమన్నా మీనింగ్ ఉందా? అయిపోయింది. ఆ వచ్చిన $100 $200 ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఏ మూలకు వస్తాయి సార్ $100? ఏ మూలకు వస్తాయి చెప్పండి? ₹1,00,000 ఇవాళ రేపు ఏ2 కాకోకుండా అయిపోతుంది పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే. ఏందండి ఇది? ఇదేమన్నా నోబెల్ ప్రైజా? ఏంది పంచాయతీ? వచ్చిందే $100, దాన్నే మళ్ళీ ముగ్గురుకో నలుగురుకో పనిచేసి ఇచ్చారా? అసలు దాని గురించి మళ్ళీ ఇది ఇంత పెద్ద చర్చ, దాని గురించి ఇంత పెద్ద లైవ్. మనోజ్ గారు యాక్చువల్ గా ఆ డబ్బులు ఉద్దేశించింది ప్రకాష్ గారికి మాత్రమే. కానీ ఇప్పుడు డ్యామేజ్ జరిగింది కాబట్టి దాన్ని 3 ముక్కలు చేసి 3 ధర్మాలకు ఇస్తున్నట్టుగా అదొక ప్రహసనం. మంచిదే, అందులో ఒక ఆచార్య గారు తీసుకున్నారు ఫస్ట్ ఫైన్. కానీ
ఈ ఈలేష్పాల్ బాబు గారిని నీకు దండం పెడతా వినయ్, వినయ్ నీకు దండం పెడతా. నువ్వు వాళ్ళు చేసే మంచి పనులు అయితే నువ్వు వెళ్ళి అక్కడికే వెళ్ళి దండం పెట్టుకో, అక్కడే వెళ్ళి భజన చేయి కాసేపు. ఏంది పంచాయతీ, నువ్వు ఒకటి మా ప్రాణానికి భలే తయారయ్యావు. సీసీ వచ్చి పనిగట్టుకుని ఎందుకు మిమ్మల్ని తిడతా ఉంటాడు? మీరు కొంచెం ఆలోచించండి. వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా? వాళ్ళు ఆల్రెడీ మొత్తం చేసినంత తప్పులన్నీ చేసి ఎదురుదాడి చేస్తా ఉంటే మళ్ళీ వాళ్ళు చేసిన దాంట్లో మీరు ఏమంటారు పాయింట్లన్నీ ఎతికి బుల్లెట్ పాయింట్లు ఎతికి వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు చేసింది ఇది చేశారు, ఏంది మాటలు వద్దు, ఆపేయండి, ఆపేసేయండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనల్ని నమ్మే వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడిపోతారు. మనోజ్ ఇది గారు, అటొక్కట ఇంకా మనోజ్ గారు, నేను ఒకసారి మాట్లాడతాను. ఒకటి, మాట్లాడు. క్రైస్తవులకి ఆయన ఏ మేలు చేయలేదు. రెండోది, క్రైస్తవుల్ని కిరిస్తానీ మతోన్మాదులు అని అన్నాడు. నేను క్రైస్తవుణ్ణి కాదు, నాకు క్రైస్తవం అంటే ఏమీ తెలియదు, నా క్రైస్తవంలో నాకేం పెద్ద ఏమీ పరగపడదు, ఆ క్రైస్తవం వల్ల నాకేం వద్దు అని అన్నాడు.